ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి, కాల్ చేసి మరి ట్రాప్ చేశానని చెప్పడమే కాకుండా అడ్రస్ కూడా పంపించాడు. ఇది కూడా ట్రాపేనా? నన్ను ఇరికించడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? అయినా సరే వెళ్ళాలి, లేదంటే వాళ్ళు నిజం బయట పెట్టేస్తారు. రేపు పెళ్లి వరకు గౌరీ మాయ వాళ్ళు ఎక్కడున్నారో శంకర్కి మాత్రం తెలియకూడదు. బాబు, ఈ ఫ్రూట్స్ తినండి, మంచి ఎనర్జీ వస్తుంది. బాబాయ్, మా గురించి నువ్వేమనుకుంటున్నావు? బాబాయ్, నేను ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఇచ్చే ఫుడ్ ఏంటి? అబ్బా, కనీసం మీరు వేసుకున్న గెటప్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యో. అలాగా, సరే అయితే రా హ్యాండ్సమ్. ఏంటిది? మీ పెర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర చూపించండి, నా దగ్గర కాదు. ఏం పర్ఫార్మెన్స్ ఏమోనయ్యా, మీరేమో మాకు చీరలు చుట్టేశారు, మల్లెపూలు పెట్టేశారు, వాళ్ళని టెంప్ట్ చేసేలా రెడీ చేశారు. ఆ విధవులేమో కరువులో ఉన్నారండి అయ్యా. మేం పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసే లోపు వాళ్ళు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తే బాబాయ్ దేవుడా, ఊహించుకుంటేనే భయం. ఎందుకు బాబు భయం కంగారని? వాళ్ళు అలా రాగాని మీరు ఇలా గదిలోకి తీసుకెళ్తారు, ఆ మాట ఈ మాట చెప్పి కవ్విస్తూ ఉంటారు. ఈలోపు మేము రికార్డ్ చేసేస్తాం అంతే. ఎంత సింపుల్ గా చెప్పావు బాబాయ్. ఈ లేడీ గెటప్ ఏదో నువ్వు వేసుంటే సరిపోయేది. హలో హలో హలో, ఇలాంటి వేషాలన్నీ వేసే ఇక్కడ దాకా వచ్చాం. మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి, పని అయిపోద్ది. ఎవరి పని? మా పనా? ఎవరొచ్చారు? ఓల్డ్ బక్రానా లేదంటే వేస్ట్ బక్రానా? ఖచ్చితంగా నీ ఓల్డ్ బక్రానే వచ్చుంటాడు. వెళ్ళు పెద్దబాబు, ఆల్ ది బెస్ట్. కర్మ. పెద్దబాబు స్టాప్, కాస్త వాకింగ్ స్టైల్ మార్చరాదే? అది అంతే అంతే, కులుకు మెయింటైన్ చేయి. ఎవరు నువ్వు? పూలు అమ్ముకోవడానికి ఇదా టైము? వెళ్ళు వెళ్ళు. ప్రియా, నా గుండెలయ్యా, నన్ను గుర్తుపట్టలేదా? ఓ షేర్, సిటీ కా షేర్. ఏంటమ్మా ఈ వేషం? నీకోసమే స్మిత. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? చపాతీలా సాగిపోయిన నీ స్కిన్, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్, అందమైన పిల్లక, నిటారుగా నిలబడలేని నీ నడుము, ఇవన్నీ కనపడకుండా కవర్ చేస్తే నాకు అస్సలు నచ్చావు తెలుసా? చెప్పాను కదా, నేను ఏజ్ ని చూడలేదు, నీలో పవర్ ని చూసా. ఓకే స్మిత, థ్యాంక్ యూ. ఏంటమ్మా గుమ్మం దగ్గర నుంచో పెట్టి మాట్లాడేస్తున్నావు? లోపల తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? ఇంటి దాకా వచ్చావు కదా, గదిలోకి తీసుకెళ్లకుండా ఎలా ఉంటా? పద పద. వెళ్దామా? తలిపేసాయి తలిపేసాయి, గడుగు పెట్టేయి. బరబప్పం బరబప్పం బరబం బరివే బరబప్పం బరబప్పం డడడట్టం డడడట్టం డడడడడడడడ బరబప్పం 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 బబబా బరబా. ఆహా డార్లింగ్, నా కోసం మల్లెపూలు పడక ఏర్పాటు చేసావా? ఆహా
స్మిత నా కోసం ఇన్ని ఏర్పాట్లు చేసావా ఆహా. బంగారం నాకు హగ్గివ్వా నాకు సిగ్గు బాబు. దా నేను ఆగలేను ఆగమ్మా, ఏంటా తొందర? ఆ? ఈ టైంలో ఎవరు వచ్చారు? మా అన్నయ్య వచ్చాడు అనుకుంటా. ఆ? నీకు అన్నయ్య ఉన్నాడా? ఏ ఉండకూడదా? మరి డోర్ ఎవరు తీస్తారు? మా చిన్నన్నయ్య తీస్తాడులే. అంటే నీకు ఇంకో అన్నయ్య ఉన్నాడా? అసలు నీకు ఎంతమంది అన్నయ్యలు? నీకు నా వివరాలు కావాలా, నేను కావాలా? నువ్వే కావాలి. మరెందుకమ్మా అన్ని మాట్లాడుగుతున్నావు? నాకు హగ్గివ్వా? అమ్మో నాకు సిగ్గు బాబు. అమ్మో నాకు సిగ్గు. అమ్మో, నాకు సిగ్గు బాబు. అమ్మో, నాకు సిగ్గు. చీనా బాబు నెక్స్ట్ తమర క్యాండిడేట్ వచ్చుంటాడు. ఎల్లు డోర్ తీ ఎల్లు. ఈ కులుకులన్నీ అక్కడ. ఆ. షీలా ఎవడ్రా నువ్వు ముసలి విధవా? అడుకోవడానికి వచ్చిన వాడివి అమ్మాయి ఇంత ముద్దయ్యని అడగాలి కానీ గర్ల్ ఫ్రెండ్ లో పెళ్ళాన్ని పిలిచినట్టు అలా పేరు పెట్టి పిలుస్తావేంటి? ఇట్స్ మీ యు డార్లింగ్. హే డియర్, నువ్వా? ఇంతసేపు నీకోసమే వెయిట్ చేస్తున్నా డియర్. చిపో, నేను నీతో మాట్లాడను. ఏ బేబీ వాట్ హ్యాపెండ్ రే? నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. వైరే టెల్ మీ రే, నీ కోసం గిఫ్ట్ తీసుకురాలేదనా? 10 నిమిషాల క్రితం మన ఎంగేజ్మెంట్ కోసం నేను డైమండ్ రింగ్ కొని పెట్టేశాను తెలుసా? ఎవడికి కావాలి నీ బోడీ డైమండ్ రింగ్? నాకు నీ అందమైన పర్సనాలిటీ కావాలి. నన్ను నీ ప్రేమమాయిలో పడేసిన నీ బట్టతలు ఏది? నాకు కొండంత అండ అని భరోసా ఇచ్చిన నీ నిండు కొండ లాంటి ఆ బొజ్జేది? తార్ రోడ్డులా నిగనిగలాడే నీ నల్లని చర్మాన్ని ఇలా పౌడర్తో కప్పేసావే, అందుకే నేను హట్టు. ఇంతకీ మన చిన్నోడి వ్యాపారం ఎంతవరకు వచ్చింది బాబాయ్? మీరే చూడండి సార్ ఆ దరిద్రాన్ని. డియర్ నీకు కావాల్సింది అవే అయితే ఈ పై మెరుగులన్నీ తీసి పారేస్తా. కావాలంటే చూడు ఈ బట్ట ఈ పొట్ట. సరే, నువ్వు ఆ మాట అన్నావంటే ఖచ్చితంగా తీసేస్తావని నమ్ముతున్నా. పాపం చిన్నోడికి ఎంత కష్టం వచ్చింది బాబాయ్. వాణ్ణి మ్యాన్లీ అని పొగడాల్సి వస్తుంది. వాడికి వచ్చిన కష్టం ఆ రాకేష్ గారికి కూడా రాకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.